హాయ్ అండి, నేను జగదీష్. నా ప్రయాణం నేను ఛానల్ స్వాగతం అండి. ఈరోజైతే మనం రాజమహేంద్రవరంలోని కంబాల చెరువు దగ్గరలో ఉన్న కోరుకొండ రోడ్లో అయితే ఉంటుందండి వ్యవసాయ మార్కెట్. మన ఈ మార్కెట్లోనే ఎక్కువగా మామిడి పళ్ళు అయితే అమ్ముతూ ఉంటారు అనమాట. అక్కడే ఒక పచ్చి మామిడికాయల మార్కెట్ కూడా ఉందన్నమాట పక్కనే. దాంట్లోకి వెళ్ళి ఆవకాయ మామిడికాయల రేట్లు ఎలా ఉన్నాయి, ఊరగాయలకు సంబంధించిన రేట్లు ఏంటి, దీంట్లో ఒక రకం ఏంటి అనేది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దామని మనం ఒకసారి. ఇది మార్నింగ్ అయితే బాగా ఉదయం 4:30-5 గంటలకు స్టార్ట్ అయిపోతుంది అనమాట అండి. ఒకసారి వీళ్ళని అడిగి క్వాలిటీ కోసం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనం అయితే రాజమండ్రిలో ఉన్న కంబాల చెరువులోని మామిడికాయ మార్కెట్ మామిడికాయ అడిగి అయితే వచ్చామన్నమాట అండి. ఇదైతే సీజనల్ ఫ్రూట్స్ కాబట్టి మనకి ఇది సంవత్సరం పొడిగిన అయితే ఉండదు. వేసవకాలంలో మామిడికాయ స్టార్టింగ్ అయితే ఉంటుంది. ఇది రాజమండ్రికి పెద్ద మార్కెట్ అనమాట. మనకి ఇక్కడ సంబంధించి మనం ఆవకాయ మామిడికాయ సంబంధించి ఊరగాయలకి మామిడికాయలకు సంబంధించిన మార్కెట్లోకి అయితే వచ్చాము. ఈ సావుగారి గారిని అయితే అడిగి ఇటు కాస్ట్ ఎలా ఉంటుంది, ఐటమ్ ఏంటి, దేనికి ఎలా వాడతారు అని రైతు బోరీగా అమ్ముతారు అనమాట అండి. ఇది తెలుసుకునే ప్రయత్నం అయితే చేద్దాం. నమస్తే అండి, మీ పేరండి? నా పేరు ఈశ్వరరావు అండి. ఈశ్వరరావు. సార్ ఇట్లా పేరు ఏంటండి? కలరకాయలు అంటారు. దానికి మాగెట్టుకుంటారు, బెల్లమాకాయ పెట్టుకుంటారు. మాగాయ పెట్టుకుంటారు, బెల్లమాకాయ పెట్టుకుంటారు. నెక్స్ట్ ఇదండి పెత్తరాసు అండి, ఓన్లీ మాగాయకి. మాగాయ అండి. ఓకే అండి, ఓకే. ఇవన్నీ అంతే. ఇది చెరుకు రసం. ఇది చెరుకు రసం అండి. ఓకే. ఆవకాయకి మాగాయ కూడా పెట్టుకుంటారు. చెరుకు రసం ఆవకాయ కూడా పెడతారా అంటే? మనకు ఇప్పటి వరకు రసాలన్నీ తెలుసు, చెరుకు రసాలు. ఇవి కూడా అదే. ఇది సోన్ రేఖ. ఇది సోన్ రేఖ. ఇది సోన్ రేఖ అనమాట అండి. ఇది ఫ్రూట్ కి పడుతుంది, ఆవకాయకి ప్లస్ మామూలు తినడానికి కూడా బాగుంటది. అది పండుగ కూడా బాగుంటది అండి రసాలు. ఓకే అండి, ఓకే. ఇది రసం. ఇది చెరుకు రసాలు అండి. ఇది దేశవాళి అండి, ఆవకాయ దేశవాళి. ఇదైతే దేశవాళి అనమాట అండి. ఇది ఆవకాయ దేశవాళికి. ముందు అక్కడికి వెళ్తాం. ఇది కొత్తపల్లి కొబ్బరి అండి, ఆవకాయకి నెంబర్ 1 ఫేమస్ అండి. అది చూసారు కదండి, కొత్తపల్లి కొబ్బరి నెంబర్ 1 అయితే మనకి ఆవకాయకి కొత్తపల్లి కొబ్బరి అయితే బాగా కాస్ట్ ఎక్కువ అయితే ఉంటుంది అన్నమాట. దీన్ని రేట్ ఎక్కువ పెట్టి మరి కొనుక్కొని అయితే ఆవకాయకి అయితే పెడుతుంటారు పొద్దున మార్కెట్ అంటే నిలబడుతుంది అనమాట అండి. మరి లోపల టెంకాయ గట్టిగా ఉండి పీస్ ఉంటది, తొక్క దలసలుగా ఉంటది, కండ తక్కువ ఉంటది అనమాట. అందుకని ఆవకాయకి నిలబడి కాయ అన్నమాట. కొత్తపల్లి కొబ్బరి అంటే బాగా ఫేమస్ అనమాట. ఇంచుమించుకి దీని కాస్ట్ ఎంత ఉంటుందండి? ఇది కాయ వచ్చి మినిమం 25 రూపాయలు పైన ఉంటుంది అనమాట. ఒరిజినల్ అది. కొత్తపల్లి కొబ్బరి కంటే గట్టిగా ఉంటదండి, పీస్ ఎక్కువ ఉంటది, తొక్క దలసరగా ఉంటది. హైదర్ సాహిబ్ దానికి కేజీ నూనె వేస్తే దీనికి 3 కేజీలు నూనె వేయాలండి. ఓకే అండి, ఓకే. దీనికి ఆయిల్ ఎక్కువ పడుతుంది. ఆయిల్ ఎక్కువ పడితే పళ్ళు గట్టిగా ఉండాలండి, లాగలేరండి ముక్క. అంత పీస్ ఉంటది, అంత గట్టిగా ఉంటదండి. దీనికన్నా స్టార్ట్ అవుతుంది మార్కెట్ డైలీ? లేదండి, మన మార్కెట్ మేము కాయలు తీసుకొచ్చి నైట్ తీసుకొస్తామండి. ఉదయం 5:30 కాడి నుంచి అమ్ముతామండి. ఓకే. మన ఛానల్ మొదటిసారి ఎవరైనా చూస్తుంటే లైక్ చేయండి, అలాగే మీ స్నేహితులకి, మీకు తెలిసిన వారికి షేర్ చేయండి. మీ విలువైన సమాచారం కామెంట్ రూపంలో తెలియపరచండి. సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ.